Hi everyone, I am Dr. Rajeshwari, Director and Founder of Dr. Rajeshwari's Skin Care and Hair Restoration Center. చాలా మంది అడుగుతుంటారు ఈ వింటర్లో ఎలాంటి మాయిశ్చరైజర్లు పెట్టుకోవాలి అని. సో ఇప్పుడు మనకు ఒకటే ఒక ఎక్స్టర్నల్ ప్రొటెక్టివ్ బ్యారియర్ అంటే మాయిశ్చరైజరే. సో ఈ మాయిశ్చరైజర్లో కూడా ఎలాంటి బేస్తో ఉన్న మాయిశ్చరైజర్ వాడాలి. మాయిశ్చరైజర్లో కూడా మనకి లోషన్ బేస్ ఉంటుంది, క్రీమ్ బేస్ ఉంటుంది అండ్ ఆయింట్మెంట్ బేస్ కూడా ఉంటుంది. సో ఎనీ సీజన్ కావచ్చు, అంటే అది ఎలాంటి స్కిన్ కండిషన్ కావచ్చు, డ్రై స్కిన్ ఉండనియండి, లేదంటే ఆయిలీ స్కిన్ ఉండనియండి, లేదంటే నార్మల్ స్కిన్ ఉండనియండి, ఈ 3 స్కిన్ కండిషన్ వాళ్ళు లోషన్ అనేది అవాయిడ్ చేయాలి, ఎస్పెషల్లీ వింటర్లో. ఎందుకంటే ప్రతి వాళ్ళకి స్కిన్ డ్రైనెస్ అవుతుంది కాబట్టి ఈ లోషన్ అనేది మనకంత లోషన్ బేస్ మాయిశ్చరైజర్ మనకంత ప్రొటెక్టివ్ ఉండదు. కాబట్టి మనం మెయిన్గా సెలెక్ట్ చేసుకుంది క్రీమ్ బేస్ మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆయింట్మెంట్ బేస్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ 2 ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు అందరూ కూడా డాక్టర్స్ దగ్గర రాలేరు. అదేవిధంగా మనం బయట మార్కెట్లో మాయిశ్చరైజర్ చాలా అవైలబుల్ ఉంటాయి. సో ఎలాంటి మాయిశ్చరైజర్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఈ షియా బట్టర్ కానివ్వండి, లేదంటే కోకా బట్టరు. ఈ 2 షియా అండ్ కోకా బట్టర్ బేస్ ఉందా లేదా కాంపోజిషన్లో చూసుకోవాలి. అండ్ ఇంకోటి మనకి ఆలివ్ ఆయిల్తో కూడుకున్న మాయిశ్చరైజర్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకోటి మిల్క్ బేస్డ్ కూడా ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈ అలోవెరా అనేది చాలా మంచి హైడ్రేటివ్ మాయిశ్చరైజరు. సో ఈ అలోవెరా ఎక్స్ట్రాక్ట్తో కూడుకున్న ఎనీ మాయిశ్చరైజర్ కూడా మనము ఈ మాయిశ్చరైజర్లో అంటే ఆయింట్మెంట్లో కానివ్వండి, క్రీమ్ బేస్లో కానివ్వండి, లేదంటే ఆల్మండ్తో కూడా ఈ 5 ఎలిమెంట్స్ ఏ ఉన్నా కూడా మీరు మార్కెట్లో కొనుక్కొని మనము ఈ చలికాలంలో మనము ఎక్స్టర్నల్గా పెట్టుకోవచ్చు. సో ఈ మాయిశ్చరైజ్ కూడా ఏ టైంలలో పెట్టాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటేమో స్నానం చేయగానే ఏదైతే మనము బాడీ డ్రై చేసుకుంటామో వెంటనే కొంచెం వెట్ బాడీ ఉన్నప్పుడు కనుక మనం మాయిశ్చరైజర్ అప్లై చేస్తే 100% మనకి ఈ స్కిన్లో పెనట్రేషన్ అయిపోయి మనకి 100% హైడ్రేషన్ ఇస్తూ రిజల్ట్ అనేది ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడో స్నానం చేసి తీరిక ఉన్నప్పుడు ఖాళీ టైంలో మాయిశ్చరైజర్ పెడతా ఉంటారు. బట్ అది చాలా రాంగ్. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి 100% మనము మాయిశ్చరైజర్ ఎఫెక్ట్ పొందలేము. కాబట్టి ఎప్పుడైతే మనకి స్నానం అయిపోతూ ఉంటుందో వెంటనే కనుక మాయిశ్చరైజర్ పెడితే చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ వీడియో చూసినందుకు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో ఎండింగ్లో కానివ్వండి, లేదంటే వీడియో చూస్తున్నప్పుడు మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తుంటాయి. సో మీకు ఆ నెంబర్కి మీరు కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.